విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం కాలమే కాటు వేసిందా వేదనే వెల్లువయ్యిందా కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా మనిషికి మనసే ఒక శాతం తల వంచిన దాని అభిమానం మానవత్వమన్నావు మంచి పెంచుకొన్నావు మంచితనం విషమైతే మౌను మనసు నమ్ముకున్న నీ వాళ్ళే వెన్నుపోటు పొడిచారు న్యాయమంటే లోకానా ఎందుకంత అలుసు చివరికి మిగిలేది వగపేనా నేస్తం జీవిత సారముదా జీవిత సారముదా జమీందారు గారికి ఇచ్చిన మాట కాపాడుకోవడం కోసం నా అన్నయ్యకు తెలియకుండా ముత్తుని కాపాడడం కోసం ఆ రోజే చనిపోయిన ఓ పని మనిషి కొడుకుని తీసుకొచ్చి జమీందారు గారి కొడుకు చనిపోయాడని అబద్ధవాడి ఎవరికి తెలియకుండా ఈ ఊరొచ్చాం బాబు. పిచ్చివాళ్ళ మొన్నొక ఆయన వచ్చారే వారి పెట్టిన భిక్షే నాయన ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ సంపద. పెద్దాయన ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? రారాజు లాంటి వ్యక్తికి రావి చెట్టు ఆశ్రయమైంది. ఇప్పుడు ఎన్నిసార్లు బతిమాలానో రమ్మనమని. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. అనుకున్నాను, నేను అప్పుడే అనుకున్నాను. ఏంట్రా జమీందారు పోలికల్లో ఈ ముత్తుగాడు ఉన్నాడు అని అనుమానించాను. అది నిజమే, నన్ను దెబ్బతీసింది. నా చెల్లెలే నన్ను మోసం చేసింది. క్షణంలో పుట్టిన బిడ్డ చచ్చాడని అబద్ధం ఆడింది. విడిచిపెట్టను, దీన్ని నేను విడిచిపెట్టను. రారా, నా మేనలను చంపేద్దాం. అయ్యా జమీందారు గారిని. ఎవరా జమీందారు? పిచ్చివాడ, సుప్రీంకోర్టు జడ్జి కన్నా చట్టం తెలిసిన వాడరా ఈ ఉపేంద్ర. ఏ క్షణానైనా ముత్తు అందరూ మా నాన్నను మోసం చేశారు అన్నాడో ఈ ఆస్తి మొత్తం ముత్తుదవుతుందా? అంతకు ముందుగానే జమీందార్ని నువ్వు చంపేసి ముత్తుగాడి మీద నేరం దోసి పారేసి అప్పుడు చూడరా, ఊరి జనమంతా జమీందార్ని హత్య చేసిన ముత్యాన్ని తండ్రి తరివేస్తారు. ఆ జనంలో మనం అని కలిపే ముత్తుగాని లేపే ఆ తర్వాత ఆస్తి మొత్తం నా చెల్లెలదవుతుంది. దాన్ని కొంతకాలం తర్వాత లేపేద్దాం. అప్పుడు నేను మహారాజుని, నువ్వేరా దళపతివి. ఆగా, ఆడు చచ్చాడని సాక్ష్యం ఉండద్దు. చెప్పుంది. ఎప్పుడు ఇసిరి వారి శవం కూడా గుర్తు తెలియకూడదు. చచ్చిపోయారు. ఏటొట్టినారిసి అలవా చెప్పులు దొరికినాయి. అందరూ రండి. ముత్తు జమీందార్ గారిని చంపాడు. ముత్తు జమీందార్ గారిని చంపాడు. అందరూ రండి, అందరూ రండి. ఏటొట్టినారిసి అలవా చెప్పులు దొరికినాయి. జమీందార్ గారిని ముత్తు చంపాడు.
జమీందార్ గారిని ముత్తు చంపాడు. అందరూ రండి, అందరూ రండి. జమీందార్ గారిని ముత్తు చంపాడు. జమీందార్ గారిని ముత్తు చంపాడు. ఎక్కడరా చిన్న బాబు? నువ్వే చంపావు కదా. ఎక్కడ్రా? నా చిన్న బాబుని ఏం చేసావురా? నువ్వే చంపావు కదా. ఇలా చూడు కాళీ, నా చిన్న బాబుకి ఏం కాలేదుగా? ఆయన బతికే ఉన్నారుగా? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? నువ్వే కదా అయ్యగారిని చంపింది. ఏదో ఆవేశంలో నా చేత నిన్ను కొట్టించారని వారిని చంపేసి ఏట్లో పారేస్తావా దుర్మార్గుడా? జమీందార్ గారు చచ్చిపోయారంట. ముత్తు కాళీ కొట్టుకున్నారు. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు ముద్దు. నన్నేం చేయకు ముద్దు, నన్నేం చేయకు. జమీందారు గారిని చంపింది నేనుగా కాదు, ఉపేంద్ర గారు చెప్తేనే చేశాను. నీకు నా బిడ్డ ఏం ద్రోహం చేశాడ్రా? అయ్యయ్యో! ఎందుకు భయపడతావు? భయపడతావు ఎందుకురా? రే ముత్తు, నువ్వు జమీందారిని చంపి ఈయన చావు కొడుతుంటే ఒప్పుకోక నాస్తాడా? వేడుకు చూస్తానంటయ్యా. ఎసాడే ఎసాడని ఉపేంద్ర గారు పారిపోతున్నాడు. రే పట్టుకోండి, పట్టుకున్నాం.
బాబు, నువ్వు నా కూతుర్ని చేసుకున్నావు. ఆ ఆవేశంలో నీకు నేను ఈ ద్రోహం తలపెట్టాను. నన్ను క్షమించు. ఒక్క మీరే కాదు, మనం అందరం ముత్తుకు ద్రోహం చేశాం. అతన్ని క్షమించమని అడుగుతాం. మీరు క్షేమంగా ఉన్నారు, నాకంతే చాలు. నిన్ను ఎంత కొట్టి అవమానపరిచినా నువ్వు నన్ను క్షమించబోతు. ఏడిచను బాబుది, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రామ్మా. నేనే మీతో చెబుదాం అనుకున్నాను. ఈలోగా మీకు తెలిసిపోయింది. అసలు ఈ మధ్య ఏదేది ఏ రోజు ఎందుకు ఎలా జరుగుతుందో మనకు తెలియట్లేదు. తెలియకపోవటమే నయం. అమ్మగారు ఇటండి, ఆశీర్వాదం. నిన్ను ఆశీర్వదించే అర్హత మాకు లేదు ముత్తు. ఏంటండి ఈ అనాథని మీరిద్దరు కాక ఇంకెవరు ఆశీర్వదిస్తారు? మీ నాన్నగారు. అవును ముత్తు, నన్ను కాపాడింది కూడా మీ నాన్నగారే. ఏమంటున్నారు చిన్నబాబు? ఏరమ్మా మా నాన్నగారు? నన్ను చుట్టం వారికి ఇష్టం లేదా? నేనేం తప్పు చేయలేదమ్మా. వెళ్లే ముందు నన్ను ఆశీర్వదించి వెళ్ళొచ్చుగా. దైవ సమానులు వారెక్కడున్నా సరే నిన్ను ఆశీర్వదిస్తాను నాయనా. నిన్ను ఈ రూపంలో చూడటానికి ఇన్నేళ్లుగా ఎదురు చూశానయ్యా ముత్తు. ముత్తు ఏంటి ఏంటి చెప్తున్నా ఇది? స్వామి శ్రీ చపలానంద. స్వామి స్వామి ఏమిటి అవతారం? నేను సైట్ కొడుతున్న ఆ పిల్లని ఆ సీతాపతి గడు కాకిలా తడుకుపోయాడు. పక్క పీను. స్వాములు అలా మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. అవును స్వామి, ఇలాంటి వాటికి దిగులు పడితే ఎలా? నేను ఇక దిగులు పడను ముత్తు. నువ్వే అన్నావుగా, దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది అన్నటికీ దక్కదు అని. నాకు ఇదే దక్కింది. ఆశీర్వాదం తీసుకో. నీ యోగాన్ని ఎవ్వరూ మార్చలేరు. జై శ్రీ చపలానంద. అయ్యగారు. లేదు ముత్తు, ఎప్పటికీ నువ్వే యజమానివి. ఈ ముత్తు ప్రాణాలతో ఉన్నంత వరకు అందరికీ సేవకుడే. తమరే నాకు యజమాని.
ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు